JPS Techno courses medical coding, SAP FICO, SAP ABAP, SAP Security. For contact. ఆడవాళ్ళ వయసు మగవాళ్ళ సంపాదన అడగకూడదు అంటారు. సో రివర్స్ ఇక్కడ మగవాళ్ళ వయసు అడగొచ్చు కాబట్టి మీ వయసు ఇప్పుడు 72 రన్నింగ్ 72 రన్నింగ్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు సార్? ఏంటి డైట్ ఏంటి అసలుకి? 72కే ఇంత ఫిట్ గా ఉన్నారు మీరు అసలు? అదే ఎందుకు చెప్పాను కదా, పొద్దున్న లేవగానే ఏం తీసుకుంటారు? 100% ఆకలి ఉంటే 60 పొద్దున నేను లేవగానే వాటర్ హనీ కొంచెం, లేకపోతే గింజలోను గ్రీన్ గ్రామ్స్ ఉంటాయి, అది వాటర్లో వేసేసి నైట్ అంతా వేసిపోతే నెక్స్ట్ డే మార్నింగ్ దాంట్లో కొంచెం హనీ వేసుకుని అది తినేస్తాను. రెండు ఆరెంజెస్ కానీ ఒక జామ పండు కానీ తింటాను అంతే. తినేసి తర్వాత ఒక 10-10:30కి ఓట్స్ ఉంటాయి కదా, పాలు వేసుకుంటారా? ఓట్స్లో పాలు వేసుకోను, మసాలా ఓట్స్ అని నీళ్ళు వేసి దాన్ని ఎచ్చబెట్టాక దాంట్లో వచ్చి కొర్రలు అమ్ముతారు, రాజమండ్రి తెప్పించుకున్నారు ప్యాకెట్స్. నా పెంపుడు కొడుకు ఒక ఆయన ఉన్నాడు, డాక్టర్ చిన్ని దిలీప్ అని, ఆయన పంపిస్తూ ఉంటాడు ఎవ్రీ మంత్. వండర్ఫుల్ డాక్టర్ ఆయన కోవిడ్ టైంలో ఎంతమందికి హెల్ప్ చేశాడు, ఎంతమందికి సేవలు చేశాడు. ఇప్పుడు అతను హాస్పిటల్ కూడా అది గవర్నమెంట్ అదేమంటారు ఆరోగ్యశ్రీ హాస్పిటల్ గ్రాంట్ చేసింది. చాలామందికి అసలు పేషెంట్స్కి డబ్బులు లేకపోతే డబ్బులు సంగతి అవుతుండ వాళ్ళని ట్రీట్మెంట్ చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపించాడు ట్రైబల్స్కి వాళ్ళందరికీ. అంత మంచి డాక్టర్, వెరీ గుడ్ డాక్టర్. ఓకే. అతను ప్రతి నెల నాకు 6-7 ప్యాకెట్స్ పంపిస్తుంటారు. ఆ కొర్రలు అంటే ఈ కొర్రలు, జొన్న, తర్వాత ఈ రాగులు ఇవన్నీ చేసి పౌడర్ చేసి అమ్ముతారు అనమాట. అది ఒక స్పూన్ దాంట్లో వేసుకొని, ఒక స్పూన్ నెయ్యి వేసుకుని, నెయ్యి అంటాం, ఒక స్పూన్ తేనె వేసుకుని, తర్వాత ఒక స్పూన్ ఫెరలాల్ అని ఒక టానిక్ ఉంది, అది గుడ్ ఫర్ నర్వస్ సిస్టమ్ అనమాట. అది వేసుకుని అది ఓట్స్ డైలీ మార్నింగ్ టిఫిన్ ఓట్సే. పోరు కొట్టదా డైలీ? అదే అదంటే ఫస్ట్ క్లాస్ ఉంటుంది, మేగడం తిన్నట్టు ఉంటుంది. అది తినేసి మళ్ళీ 1 గంట దాకా నా చెస్ ఆడుకోవడం, లేకపోతే స్టోరీ కరెక్ట్ చేసుకోవడం, లేకపోతే మ్యూజిక్ ఏదైనా కంపోజ్ చేయడం, కీబోర్డ్ మీద ఏదైనా వాయించుకోవడం, ఏదైనా కొత్త కడుతుంటారు. ఎప్పుడు బ్యూటిఫుల్ చేసేసుకుని మరి 1 and 2 బోన్ చేసేసి. ఏది మామూలు వైట్ రైస్ తింటారా? మామూలు వైట్ రైస్ ఇంతే తింటాం. ఓన్లీ సో మచ్. కూరలు కూతుంటాం, కూరలతో పాటు ఒక పప్పాయ. లంచ్ తోటి పప్పాయ నాకు భలేగా, అది మిగతా బాడీస్కి ఎలా ఉంటుందో తెలియదు, నాకు మటుకు ఎప్పుడు లంచ్తో కానీ డిన్నర్కి 3 చపాతీలు అలాంగ్ విత్ పప్పాయ. బ్యూటిఫుల్. కర్రీ ఏం వేసుకుంటారు చపాతీలో? మరి కర్రీ చికెన్ డైలీ అట్లీస్ట్ వీక్లీ 5 times. ఓకే. 2 రోజుల తర్వాత పప్పు ఉంటుంది, తర్వాత బెండకాయ కూర ఏదో సంథింగ్. గ్రీన్ లీఫీ అంతే. గ్రీన్స్ ఎక్కువ తింటాను. ఓకే. అందుకే మీరు కూడా గ్రీన్గా ఉన్నారు. అదేమో తెలియదు కానీ ఎవరు గ్రీన్గా ఉన్నారు? లైక్ యూఆర్ ఆల్సో లుకింగ్ ది సేమ్, యూఆర్ లుకింగ్ యంగ్ ఇన్ ఫ్యాక్ట్. మనం అక్కడ చేసాం, అక్కడ ఇద్దరు ఇంటర్వ్యూ మన హోటల్లో చేసాం పైన, దస్పల్లా కంటే దస్పల్లా తర్వాత ఇంకా ఏదో హోటల్లో చేసాం. ఇప్పుడు స్మార్ట్గా ఉన్నావు, యూ మెయింటైన్ దిస్. ఇంకో 10 ఏళ్ళైనా నువ్వు ఇలా ఉండాలి, ఉంటావు. ఎందుకంటే నువ్వు చక్కగా అబ్యూస్ చేయకుండా బాడీ. తర్వాత డ్రింక్స్ మటుకు ఎప్పుడు చేయొద్దు, డ్రింక్స్ కానీ సిగరెట్స్ కానీ అసలు టచ్ చేయదు. సిగరెట్ కాల్చేవాడు వస్తే సిగరెట్ కాల్సిన గొంతులో లెట్రిన్ ఉన్నట్టే, జస్ట్ ఇమాజిన్. అసలు ఆ స్మెల్ కానీ ఇది కానీ. సో యూ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. నేను ఎస్పెషల్లీ భానుచంద్ర గారి ఇంట్లో చేయడానికి ఒక రీజన్, నా ఫస్ట్ గెస్ట్, నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఆయనతోనే 7 years బ్యాక్. నాకు మంచి గోల్డెన్ హ్యాండ్ ఆయన. చెప్పాలంటే ఇప్పటికీ గూగుల్లో సువర్ణాక్షరాలతో రాసినట్టు ఉంటుంది అనమాట. యాంకర్ రోషన్ ఫస్ట్ ఇంటర్వ్యూ విత్ యాక్టర్ భానుచందర్. ఆ తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయారని ఏదేదో చాలా రాశారు. ఎంత మంచిగా రాశారంటే ఆ ఆర్టికల్లో. అండ్ మీరు నా లైఫ్ లాంగ్ గుర్తుంటారు కూడా. అది కాదు, ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఏమో చెయ్యాలి అని ఒక సెంటిమెంట్ నాకు ఉంది. అది ఒకటే కాకుండా నువ్వు కనపడినప్పుడు కూడా మంచి ఇలాంటి ప్రశ్నలు అడుగుతుంటే మనం నీకే కాదు అందరికీ చెప్పాలనిపిస్తుంది. మనకి అందరూ మనలాగే ఉండాలి, అందరూ యంగ్గా చక్కగా దూషించకుండా. ఇది డిప్రెషన్ అనేది ప్రతి మానవుడికి వస్తుంది జీవితంలో. డిప్రెషన్ వచ్చినప్పుడు మందు తాకూడదు. డిప్రెషన్ ఎప్పుడైతే విపరీతంగా ఆనందంగా ఉన్నప్పుడు అప్పుడు ఒక 6 పెగ్గ 1 పెగ్గ వేసుకోండి. విపరీతంగా ఆనందంగా ఉన్నప్పుడు లెట్స్ ఎంజాయ్, సినిమా పెద్ద హిట్, ఒక పెగ్గ వేసుకో. ఇవాళ మీ కొడుకు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు, 1 పెగ్గ వేసుకున్నాడు. కానీ ఎప్పుడు సోకండి ఏదైనా దెబ్బతిన్నప్పుడే మనం దృఢంగా మంచి స్ట్రెంత్గా ఉండాలి. నో, ఐ షుడ్ నాట్ దీన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి, హౌ షుడ్ అనేది ఆ టైం అలా ఉన్న అతనే నిజమైన మగవాడు. అవును. ఇప్పుడు ఆల్కహాల్ తీసుకుంటారా? ఎప్పుడన్నా రేర్? ఎప్పుడైనా నేను ఏది కాదన్ను,
కానీ ఏది ఎప్పుడు టచ్ చేయాలో అప్పుడు టచ్ చేస్తాను. బాడీకి ఏది అలవాటు అయింది దాన్ని అవాయిడ్ చేయకూడదు. అవాయిడ్ చేయకూడదు. వన్స్ ఎప్పుడు 6 నెలలకో 3 నెలలకో ఒకసారి ఒక పెగ్ అనుకో, లేకపోతే ఎప్పుడైనా ఒక గ్లాస్ బియర్, ఐ టేక్ ఇట్, అంతే, నథింగ్ విల్ హ్యాపెన్. ఓకే, బట్ అది ఈజ్ ఇట్ నెసెసరీ? వై షుడ్ ఐ గో టేక్ సంథింగ్ దట్ విల్ ఎఫెక్ట్ మై బ్రెయిన్? కానీ భానుచంద్ర గారు మీ లైఫ్లో ఒక చిన్న కాంట్రవర్సీ కూడా లేదు ఇన్ని సంవత్సరాల నుంచి, అంటే ఒక 46 సంవత్సరాల నుంచి ఉన్న ఒక యాక్టరు, అండ్ అంతకుముందు నాన్నగారు ఇంకొక 50 సంవత్సరాలు ఉన్నారు, దాదాపు 96 సంవత్సరాలు మీరు ఇండస్ట్రీతోనే మమేకమై ఉన్నారు. చెప్పాలంటే 100 సంవత్సరాల్లో మొత్తం ఉన్నారు మీరు, నాన్నగారు కావచ్చు, మీరు కావచ్చు. ఇన్ని తరాలలో, అంటే 2 తరాలు చూసాం మేము, ఇన్ని సంవత్సరాలలో భానుచంద్ర గారి కుటుంబం అన్నా, మాస్టర్ వేణు గారి కుటుంబం అన్నా ఒక గౌరవం ఇండస్ట్రీలో కూడా. చాలామంది చెప్తుంటారు, బయట చాలామంది యాక్టర్స్ ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలా గౌరవంగా, చాలా గర్వంగా చెప్పుకుంటారు, మేము భానుచంద్ర వాళ్ళ ఇంట్లో అద్దెకున్నాం, మేము అద్దెకున్నాం, మాస్టర్ వేణు గారి ఇంట్లో మేము అద్దెకున్నాం. అంటే అప్పుడు మాకు అర్థమైంది అనమాట, మాస్టర్ వేణు గారు ఎంత గొప్ప మ్యూజిక్ డైరెక్టరు, ఎంత గొప్ప మనిషి. ఆయనకంటే ప్రతి గొప్ప వ్యక్తి వెనక ఇంకో గొప్ప వ్యక్తి ఉందంటారే, అది మా అమ్మ. షీ వాజ్ ద ఏంజల్ ఆఫ్ ఎవ్రీబడి. ఓకే, తను పచ్చకామర్లు, ఇండస్ట్రీకి పచ్చకామర్లు ఎవరు ఆంధ్ర నుంచి ఎవరైనా వచ్చి అమ్మ ఇల్లేదమ్మా రాదు పడుకోండి భోజనం పెట్టి పైన పడకేస్తే, ఒక రోజున మా అన్నయ్య నైట్ షో సినిమాకి వస్తే ఇంటిలో 20 మంది పడుకున్నారు హాల్లో. ఎవరమ్మా ఇలా తెలియదు, పాప నాన్న వర్షంలో తడిసి వచ్చారు, నా ఆంధ్ర నుంచి రేపు పొద్దున్న వెళ్ళిపోతాను. ఏం సత్తరమా అది? కాదులే నువ్వు పోరా లోపలికి వెళ్ళి లోపల పంపించేసేది. పంపించి వాళ్ళందరూ లేచి మీరు పడుకోండి పొద్దున్న లేచి మీరు కాఫీ తీసుకుని వెళ్ళండి అని చెప్తారు. అలాగా అందరినీ మా ఇంట్లో ఎలా అంటే నాన్నగారు కట్టడం కింద రూమ్స్ ఏమైనా కట్టారు వరుసగా? చాలా మంది ఆర్టిస్టులు రెంట్కున్నారంట కదా. అవును, అంటే పెద్ద హౌస్ అది, దాని డిఫరెంట్ పోర్షన్స్ మా అమ్మ మార్చి ఒక్కొక్క పోర్షన్ అదిగిచ్చేది మా అమ్మ. ఓకే, ఎందుకంటే రాను మా ఫాదర్కి సినిమాలు తగ్గిపోయినాయి, ఈ మోడర్న్ మ్యూజిక్ వెనక చూడవడం, వాళ్ళ క్లాసికల్ సంగీతం కొంచెం వెనకబడింది. ఆయన కానీ ఎస్ రాజారావు గారు కానీ, పెండ్యాల గారు కానీ, వాళ్ళందరూ కొంచెం వెనకపడడం వల్ల అదే పాత నీరు వెళ్ళిపోతున్న కొత్త నీరు వస్తూ ఉంటుంది కదా. ముందు జాగ్రత్త అమ్మ, ఫైనాన్షియల్గా మనం ఇబ్బంది పడకూడదు అని. తను చదువు లేకపోయినా కూడా షీ వాజ్ హైలీ ఇంటెలిజెంట్ అండ్ షీ వాజ్ గ్రేట్ లేడీ. తన మా నుంచి మేము వాళ్ళు ఏమైనా ఉన్నామంటే మా అమ్మ చేసిన సేవలు బట్టి నేను కానీ మా అన్నయ్య కానీ మేమందరం, మా ఫాదర్ వెత్తలపాక తప్పితే ఇంక ఏం తెలిసేది కాదు, సంగీతం వెత్తలపాక అంతే. ఓకే, ఎందుకంటే గొప్ప నటీనట్లు మీ ఇంట్లో ఛాయాదేవి గారు అద్దెకున్నారంట, డైరెక్టర్ శంకర్ గారు, ధూళిపాల్ గారు, గారు, నందనరావు గారు డైరెక్టరు, తర్వాత ఇంకా చాలామంది, చలం గారు గ్రేట్ ఆర్టిస్ట్ కదా ఆయన. అలాగా నాకు గుర్తులు ఇంకా చాలామంది ఉన్నారు, చాలామంది ఆర్టిస్టులు ఏంటి, శ్రీలక్ష్మి వాళ్ళందరూ మా ఇంట్లో వచ్చి ఉన్నారు. కొత్తలో మా ఇంట్లో 3 months ఉన్నారు లక్ష్మి ఫ్యామిలీ మొత్తం. రాజేష్ భార్య అప్పుడు అమ్మాయి ఎవరు, నాగమణి ఉండేది మా ఇంట్లో. వాళ్ళకి రాజేష్కి నాగమణికి మా ఇంట్లోనే లవ్, అక్కడే లవ్ అయ్యి మ్యారేజ్ జరిగింది. అలాగే చాలామంది మా ఇంట్లో లేనోళ్ళు లేరు, అందులో ఇంక్లూడింగ్ మన ఆలితోటి ఫస్ట్ సినిమా తీసింది ఎవరు, కృష్ణారెడ్డి గారు, కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, వాళ్ళిద్దరు ఉండేవారు మా ఇంట్లో. ఓకే, యు నేమ్ దెమ్. అసలు ఎంటైర్ ఇండస్ట్రీ, పైగా ఈ సాయంత్రం చిరంజీవి, హరిప్రసాద్, సుధాకర్, సుమన్ వాళ్ళందరూ ఇంట్లో కిందకు వచ్చేసి కింద మేమంతా ఎక్సర్సైజ్ చేసుకునేవాళ్ళం, కబుర్లు చెప్పుకునేవాళ్ళం. అప్పటికి పెద్ద ఇల్లు కదా, నాన్నగారు మంచి లీడింగ్ లో ఉన్నారు. అప్పుడు సాయంత్రం చిరంజీవి పైకి వచ్చి మేమిద్దరం కబుర్లు చెప్పుకుంటూ పైన కూర్చున్నాడు. గోపాల్ రెడ్డి, వీళ్ళందరికంటే ముందు గోపాల్ రెడ్డి అయితే మా అమ్మకి 3వ కొడుకు అతను, ఎస్ గోపాల్ రెడ్డి. ఆ టైంలో నన్ను ముంబై నుంచి తిరిగి వచ్చాక ఓసీబీసా అని ఒక పెద్ద ఫేమస్ గ్రూప్ ఉండేది, వాళ్ళ మ్యూజిక్ నేను రికార్డులో బట్టి ప్లే చేస్తే ట్రైబల్ డ్యాన్స్ గోపాల్ రెడ్డి చేసేవాడు. అసలు ఇప్పుడు డ్యాన్సర్లు ఎందుకు పనికి వస్తారు, బ్రహ్మాండంగా చేసేవాడు. మా అమ్మ వచ్చి రే గోపాల్ రే మేమందరూ కోడి అని పెట్టేవాడు, ఎందుకు కోడిలాగా గెంతేవాడు. కోడి డ్యాన్స్ చేయాలంటే ఆ మ్యూజిక్ పట్టగానే ఆ డ్యాన్స్ చేస్తాం, అందరూ ఇలా నోరుపుకుని చూసేవాడు వాళ్ళని. మా అమ్మ అయితే అసలు అబ్బా ఎంత అద్భుతమని అసలు నన్ను మా అన్నయ్య కంటే అతన్నే ఎక్కువగా లైక్ చేసాం మా అమ్మ. అమ్మను ఛాయాదేవి గారు కూడా మంచి ఫ్రెండ్స్ కదా. మంచి ఫ్రెండ్స్. తర్వాత ఇది మన మేకప్ నాగేశ్వరరావు గారు,
అబ్బాయి సుదర్శన్, వీళ్ళందరూ మా ఇంట్లోనే ఉండేవారు. బొంబాయి ఎందుకు వెళ్ళారు సార్ మధ్యలో? నేను మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని కదా, ఓకే. మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని నేను గిటార్ నుంచి నేను ఎప్పుడైనా ఎప్పటికైనా సరే పెద్ద గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి, ఆర్డిబుల్ లాగా మ్యూజిక్ చేయాలి అని నాలో ఇది ఉంటుంది అనమాట. వెళ్తానంటే చిచి నీవు అంటే సా అంటే పారదు ఏదైనా అక్కడ నువ్వు మ్యూజిక్ వెళ్ళిపో అని నాన్నగారు తిట్టేవారు నన్ను. అవును అమ్మ చూడమ్మా నాన్న అది ఇది అంటున్నానంటే మా అమ్మ వెళ్ళి మా ఫాదర్తో గొడవ పెట్టుకున్నది. ఏంటంటే అబ్బాయితో ముచ్చట పడుతుంటే మీరు తీసుకెళ్ళిన నౌషద్ గారి దగ్గర ఏంటంటే అప్పుడు తీసుకెళ్ళిన నౌషద్ గారి ఇంట్లోనే 6 నెలలు ఉన్నాను బాంబేలో. ఉండగా నాకే ఇబ్బందికరం అయితే, ఎందుకంటే ఆ ఇంట్లో 6 కూతురు 3 అబ్బాయిలు, 6 కూతురు అందరూ ఎవరికాడ రంబల్లాగా ఉండేవారు. అసలు ఎవరైనా ఒక హిందూ కుర్రాడు ముస్లిం వాళ్ళ ఇంట్లో ఉంటాను అక్కడ చూసారా? అవును, ఉంచుకోరు వాళ్ళు ఉంచుకోరు. అలాంటిది బాను ఇద్దరు హీరో అన్నారు. నాకు నన్ను సూపర్వైజ్ చేయండి. సాయంత్రం 6ంటికి కరెక్ట్గా ఇంటికి వచ్చేది. చూసాను ఒక 6 నెలల తర్వాత అంకుల్ మై కాలేజ్ మే హాస్టల్ మే క్యూ అద్దరు వచ్చానే कोई कुछ कहा वो नहीं अंकल नहीं ऐसा नहीं मैं स्टूडेंट्स के साथ हम कंबाइन स्टडी कर रहे हैं इसलिए उधर रहेगा तो अच्छा आपका उधर अच्छा है तो रहिए बट एक हफ्ते में ज़रूर घर को आके आंटी सबको देख कर जाना అని చెప్పారు అనమాట. అప్పుడు అక్కడికి వెళ్ళాక ఈ డ్రగ్స్ అలవాటు అవ్వడం అది మళ్ళీ ఇంకో స్టోరీ.